ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాత గుణ ఆత్మ ప్రణవాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ ఆనంద శాస్త్రంలో మరొక అంశం గురించి మీ యొక్క మాటల్లో సార్. అడుసు తొక్కనేలా, కాలు కడుక్కోనేలా. వాళ్ళు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్పాలి, నేను అమ్మల కలకబులు మాట్లాడను, నీ పాయింట్ ఏమిటి, ఎందుకు వచ్చావు అని చెప్పేసి దయచేసి ఇద్దరం కలిసి ధ్యానం చేద్దాం, సరైన విధంగా జీవిద్దాం, లేకపోతే నీ దారి నువ్వు పట్టు, నేను వేరే చేసుకుంటాను అని నిర్మోహమాట ఉండాలి. మొహమాట పడకూడదు. మొహమాట పడితే మనం దుఃఖానికి లోనవుతాం, ఆనందం కోల్పోతాం. ఎప్పటికప్పుడు నిష్కర్షగా ఉండాలి, ఫ్రాంక్గా ఉండాలి. ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కన్నా. ఆది నిష్ఠూరం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆనందమైలు ఉంటారు. అంత్య నిష్ఠూరానికి అంతా అయిపోయిన తర్వాత చివరిలో నిష్ఠూరం వస్తే ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కనుక ఏ పని చేసే ముందే ఆలోచించి చేయాలి. అప్పుడు ఆ పని సక్రమంగా జరుగుతుంది, మనకి ఆనందాన్ని మిగిలిస్తుంది. ఆలోచించకుండా పనులు చేస్తే, ఆలోచించకుండా మాట్లాడితే, ఆలోచించకుండా చూస్తే, ఆలోచించకుండా వింటే మనకి మిగిలే దుఃఖము. మాట్లాడే ప్రతి మాట ముందు మనం ఆలోచిస్తే ఇది అవసరమా లేదా, అప్పుడు అవసరమైన పని చేస్తాము. అవసరమైన పని మనకి ఆనందాన్ని ఇస్తుంది, అనవసరమైన పని మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళు మేము ఏదో ఎంజాయ్ చేస్తున్నామని అని అనుకుంటారు, కానీ చిన్న ఎంజాయ్మెంట్ కోసం పెద్ద ఎంజాయ్మెంట్ని కోల్పోతున్నారని వాళ్ళకి తెలియదు. కనుక ఇదంతా కూడాను అద్భుతమైన ఎంజాయ్మెంట్ సైన్స్. ఇంకొక ఉదాహరణ, బస్సులో వెళ్తూ ఉంటాం. ఇంటి నుంచి ఆఫీస్కి ఒక అర్ధగంట సేపు బస్సు ప్రయాణం ఉంటుంది. ప్రతిరోజు వెళ్తున్నాం. ఆ రోడ్లలో చూడడానికి ఏమీ ఉండదు. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఎంత ఆనందం వస్తుందో అర్ధగంటలో. ఇది తెలియని వాళ్ళు జీవితం బోర్, హాఫ్ అన్ అవర్ బోర్, వేధవ ప్రయాణం అని బస్సు వాళ్ళని తిట్టుకుని, డ్రైవర్ని తిట్టుకుని, చుట్టుపక్కల వాళ్ళని తిట్టుకుని, ఎనర్జీ పోగొట్టుకుని కృంగి కృషిస్తుంటారు. కానీ ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ తెలిసిన వారు, ధ్యాన శాస్త్రం తెలిసిన వారు, ఆనంద శాస్త్రం తెలిసిన వారు వాళ్ళు ఏం చేస్తారంటే బస్సులో కూర్చోగానే ఇప్పుడు నాకు స్పెషల్ ఎంజాయ్మెంట్ ఉంది, ఇప్పుడు నేను ధ్యానం అనే ఒక అద్భుతమైన ఆనందంలో ఎంజాయ్మెంట్లో వెళ్తున్నాను, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడతాడు. లేకపోతే ఒక పుస్తకం తీసుకుంటాడు, భగవద్గీత చదువుకుంటాడు. లేకపోతే ఒక మన వాక్మ్యాన్ పెట్టుకుని చక్కగా సంగీతాన్ని వింటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.